రెసిలియన్స్, మానసిక ధైర్యం, ఒంటరిగా స్ట్రాంగ్గా జీవించడం, ఒంటరితనాన్ని ఎదుర్కొనే మార్గాలు, జీవితంలో నమ్మకం మరియు ఆత్మవిశ్వాసంతో ఉండడం. కరెక్ట్గా చెప్పాలంటే రైజింగ్ స్ట్రాంగ్. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలని ఫేస్ చేసి మనలోని ఆ ఫైర్ని బయటికి తేవడమే ఈ ఎపిసోడ్ లక్ష్యం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం రెసిలియన్స్. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ లెగిసి నిలబడటానికి, స్ట్రాంగ్గా జీవించేందుకు మనలో ఉండే శక్తి. జీవితం మనల్ని పరీక్షిస్తుంది, బలహీనపరచగలదు. కానీ మన మనసు తట్టుకునేందుకు, కోలుకోవడానికి, ఎదగడానికి రూపొందించబడింది. రెసిలియన్స్ అంటే ఏదో జీవిస్తున్నాము అని కాదు, దానికోసం ఫైట్ మాత్రమే కాదు, అనుకున్నది సాధించడం కూడా. దాని అర్థం తెలుసుకుందాం. సవాళ్ళను ఎదుర్కోవడం, ఫేసింగ్ ఛాలెంజెస్. జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి, కానీ ప్రతి సవాళ్ళు మన అభివృద్ధికి అవకాశమే. నెవర్ గివ్ అప్. మనం ఎన్నిసార్లు కింద పడిపోతున్నామనేదే కాదు, అది ముఖ్యం కాదు, ఎన్నిసార్లు మళ్ళీ లెగుస్తున్నాం అనేది ముఖ్యం. స్టే మోటివేటెడ్. కష్టమైనా సరే గమ్యం చేరడం సంతృప్తిని ఇస్తుంది. ఒక చిన్న కథ. ఒకరు తమ ఉద్యోగాన్ని కోల్పోయారు, రిలేషన్షిప్స్ దెబ్బతిన్నాయి, ఈవెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోయింది. వారు పూర్తిగా విరిగిపోవచ్చు, కానీ ఆ బాధనే బలంగా మార్చుకున్నారు. ఛాలెంజెస్ అనేది రోడ్ బ్లాక్స్ లాగా ఉండిపోవడం కాదు, దే ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్. ఒక ప్రాయోగిక చిట్కా. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇది ఎందుకు నాకే ఇలా అని అనుకోకండి. బదులుగా ఇది నాకు ఏం నేర్పించగలదు, ఆర్ దీనివల్ల నేను ఏం నేర్చుకోగలను అని అనుకోండి. ఈ చిన్న మార్పు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంకోటి, ఫైండింగ్ మోటివేషన్. మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, దాన్ని మనం నిర్మించుకోవాలి. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీ లక్ష్యం ఏమిటి అది గుర్తించుకోండి. ఒక ఉదాహరణ, జేకే రోలింగ్ గురించి విన్నారా? ఆమె 12 సార్లు రిజెక్ట్ అయింది, కానీ నిరాశ చెందకుండా తమ కథను నమ్మి మరీ ముందుకు వెళ్ళింది. హ్యారీ పాటర్ ఎంత సక్సెస్ అయింది మరి? అలా ఎందరో ఉన్నారు. ఇలాంటి మోటివేషన్ మనకు కూడా కావాలి. ఫైటింగ్ లోన్లీనెస్ అండ్ లివింగ్ ఇండిపెండెంట్లీ. ఒంటరితనం చాలా భయంకరంగా అనిపించవచ్చు, కానీ అదే మనల్ని మనకు పరిచయం చేసే సమయం కూడా కావచ్చు. లైక్ ఎంజాయింగ్ యువర్ ఓన్ కంపెనీ. మీ సెల్ఫ్ కేర్ బిల్డ్ చేసుకోండి, ఈవెన్ దో ఇట్స్ ఫీల్స్ హార్డ్. అంటే కొంతమందికి ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ ఎవరితో అయినా మీ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ బెస్ట్ పర్సన్స్ ఉంటారుగా, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే ఆ సింపుల్ కాన్వర్సేషన్ వల్ల ఏదో డిఫరెన్స్ ఉంటుంది. స్మాల్ కోట్ ఏంటంటే, స్వాతంత్రత అనేది ఒంటరిగా ఉండిపోవడం కాదు, స్వేచ్ఛను ఆస్వాదించడమే. లివింగ్ వితౌట్ ఫియర్. భయం సహజం, కానీ అదే మనల్ని కంట్రోల్ చేయకూడదు. భయాన్ని ఎదిరించేందుకు స్మాల్ స్టెప్స్ తీసుకోండి. ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ మూమెంట్. భయం తరచుగా ఏం జరుగుతుందో అనే భయంతోనే ఉంటుంది. ఇంకోటి, పాజిటివిటీ కలిగించే మంచి పుస్తకాలు, వ్యక్తులు మరియు పరిసరాల్లో ఉండండి. దెర్ ఈస్ ఎ కోట్, ఐ లవ్ ఇట్. అదేంటంటే, ధైర్యం అంటే భయం రాకపోవడం కాదు, భయాన్ని మన మార్గంలో అడ్డంకిగా మారనివ్వకపోవడం. మన గతంలో ఎన్నో భయాలను ఓవర్కమ్ చేసాము, ఇంకా ఎన్నో చేయగలం. రెసిలియన్స్ ఇన్ యాక్షన్. ఇప్పుడే దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏమిటి? రెండోది, దీనిని ఎదుర్కోవడానికి నేను చిన్న ప్రయత్నంగా ఏం చేయగలను? ఇలా ప్రాక్టీస్ చేద్దాం. రెసిలియన్స్ అంటే ఒక్కసారిగా పెద్ద మెట్లెక్కేయడం కాదు, చిన్న చిన్న దశలుగా ముందు సాగడమే. జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది, కానీ గుర్తుంచుకోండి,
మీరు భావించే దానికంటే ఎక్కువ స్ట్రాంగ్గా మీరున్నారు. మీరు మళ్ళీ రీబిల్డ్ అవ్వచ్చు, మళ్ళీ ముందుకు సాగవచ్చు, మళ్ళీ రైజ్ అవ్వచ్చు. మీ పరిస్థితులు మీరేంటి అని కాదు, వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారో అది మాత్రమే మీ నిజమైన స్వరూపం. ఫైనల్ మెసేజ్: రెసిలియన్స్ ఇస్ ఎ జర్నీ. ఇది మనపై మనం నమ్మకం ఉంచుకోవడమే. కనుక ఎవరు నమ్మినా నమ్మకపోయినా టేక్ ఏ డీప్ బ్రెత్, మిర్రర్లో చూసుకొని మీకు మీరే చెప్పుకోండి, ఐ గాట్ దిస్, ఆర్ ఎస్, నేను దీన్ని చేయగలను అని. ఈ జర్నీలో మీరు ఒంటరిగా లేరు, మనమందరం కలిసి ముందుకు సాగుతాం. లెట్స్ రైజ్ స్ట్రాంగ్ టుగెదర్. నేను మీ శైలజ, సైనింగ్ ఆఫ్. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ఫైటింగ్, కీప్ గ్రోయింగ్ అండ్ కీప్ బిలీవింగ్ ఇన్ యోర్ సెల్ఫ్.